తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి, కెమికల్ యాసిడ్ వాడి హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని మండిపడ్డారు. సిట్ నివేదికలో నిజాలు బయటకు వచ్చిన వైసీపీ నేతలు ఇంకా బుకాయించడం సిగ్గుచేటని దుయ్యపట్టారు. తాము ఏ తప్పు చేయలేదని భావిస్తే జగన్, అప్పటి టీటీడీ నేతలు, చైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయాలని రమేష్ సవాల్ విసిరారు. మేము కూడా దీన్ని కామెంట్ చేయకుండా, మేము కూడా వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏ రకమైన పెట్టకుండా కూడా మేము ఆగడం జరిగింది. ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో. కానీ వీళ్ళు కావాలని దాన్ని ఏమీ లేని దాన్ని దుష్ప్రచారం చేస్తా ఇలాగా ఏమీ లేదు, సిట్టి ఏమీ నివేదిక ఇవ్వలేదు, ఏ రకమైన కల్తీ జరగలేదనే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని కావాలనే ఉద్దేశంతో వీళ్ళు హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం అన్ని మతాలకి అందరూ ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఒక క్రిస్టియన్ అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్ని మతాలని సమానంగా చూసి బాధ్యత ఉంది. కానీ ఆయన ఆ రకమైన విధానం అవలంబించలేదు. ఆయన గుళ్ళు కానీ, గుళ్ళ మీద దాడులు కానీ ఎన్నో రకాలైన ఇబ్బందులు ఈ హిందూ ధర్మం మీద చేయడం జరిగింది. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు హిందూ పరిరక్షణకని చెప్పి ఎన్నో రకాలైన చర్యలు తీసుకోవడం, అలాగే ఈ లడ్డు NDDB నివేదిక కూడా ఇచ్చింది, ఇది ఇందులో కల్తీ జరిగిందని చెప్పి. కానీ దొంగ అన్నట్టు ఏమీ లేదని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఇది క్లియర్ గా మొన్న నివేదిక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం CBI ఇచ్చిన నివేదికలో కూడా ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్ కూడా ఉండి ఈ కెమికల్ తయారు చేసి ఈ కెమికల్ తో ఆ లడ్డూలు తయారు చేశారని చెప్పడం క్లియర్ గా జరిగింది. మనోభావాలు దెబ్బతింటాయి.